స్టాల్ ఆయన కూడా పెట్టడానికే చూస్తాడు. ఇప్పుడు దానివల్ల ఉమ్, వాళ్ళకి ఒరిగేది ఏంటంటే ప్రచారం. ఓ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనో, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనో, సోషల్ మీడియాలో పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ పెడితేనో అయ్యే డబ్బులతో పోల్చుకుంటే ఇక్కడ ఇంకొంత వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటుంది. ఆ ఎగ్జిబిషన్ పెట్టినోడు వాడు ఉమ్, ప్రచారం చేస్తాడు, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి అని. ఆ చూసే 100 మందిలో మనం కూడా ఒకళ్ళు ఉంటాం అక్కడ. ఆ టైంకి మనం కూడా ఉన్నాం. ఫుడ్ ఫెస్ట్ అని పెడుతుంటారు అక్కడ, అంతే అవును. కదా. ఉమ్, ఎక్కడ ఉమ్, అన్ని రకాల ఆహారాలు అక్కడ ఉంటాయి. మనం తినదాంట్లో అన్ని రుచించవు మనకి. ఏది ఉమ్, బాగుందో చూసుకుని వాడిని అడుగుతాను, నీ అడ్రస్ చెప్పరా నాయన అనేసి తర్వాత వెళ్తాం. అంతే కదా. ఉమ్, అలాగే డ్వాక్రా గ్రూపుల వాళ్ళు పెడుతుంటారు స్టాల్స్. ఉమ్, వాటిట్లలో అందరూ తినుబండారాలే పెడతారు. అలాగే ఉమ్, మైన బొత్తులని, లేకపోతే బొమ్మలని, ఇంకోటి ఇంకోటి పెడతారు. వాటిట్లో మనకి ఏది నచ్చిందో చూసుకుని ఆ నచ్చినటువంటి స్టాల్ ఒకటి దగ్గర ఉన్నది ఆ విజిటింగ్ కార్డు తీసుకుని దగ్గర పెట్టుకుని కావాలంటే ఉమ్, తర్వాత మనం ఫాలో అప్ చేసుకుంటాం. అవును. నేను ప్రతి ఏడాది పెడితే కనుక మా బెజవాడలో పెట్టినా, గుంటూరులో పెట్టినా, దాన్ని ఏమంటారు, మొక్కల ఎగ్జిబిషన్ చూడటానికి ఇష్టపడతాను నేను. ఉమ్, ఉమ్, తీసుకున్న నాలుగు ప్లాంట్స్ ఇంటి అవన్నీ. ముందు ఉమ్, పెట్టుకోవడము, వాళ్ళ దగ్గర ఉమ్, తీసుకుంటాను అనమాట. గార్డెన్ ఎవడన్నా చేయడానికి వస్తానంటే పని అవును. చేయించుకోవడానికో, లేకపోతే చెట్లు ఏమైనా ఉమ్, కావాలంటే తెప్పించుకోవడానికో ఇట్లాగా ఇష్టపడతాను నేను. ఉమ్, ఉమ్, అవును. అది అక్కడ తప్పించి నేను ఒక్కొక్క వీళ్ళ దగ్గరికి ఏమి వెళ్తాను, ఆ, ప- ఉమ్, నర్సరీల దగ్గరికి. అన్ని నర్సరీలు ఉమ్, అక్కడ పెడుతున్నారు కాబట్టి అట్లాగా ఉమ్, దావోస్ ఉమ్, అనే చోట మనం ఒక్కడమే కాదు, ఇండియాలో ఉన్నటువంటిదే కాదు, అవును.